ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పీజీ క్యాంపస్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ఏబీపీ నిరసనకు దిగింది. సో ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో బడ్జెట్ కేటాయిస్తుందో దానికి సంబంధించి విద్యాశాఖ కూడా 15% విద్యార్థులకు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నట్టు. సో దీనికి సంబంధించి ఎందుకు నిరసన దిగారో వాళ్ళని అడిగి తెలుసుకుందని చెప్పండి. ఎందుకు నిరసన చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఏదో సర్క్యులర్ తీసుకొచ్చారో అదొక దగులుబాజీ సర్క్యులర్. ఎందుకంటే విద్యార్థులు మమ్మల్ని ప్రశ్నించొద్దు, విద్యార్థులు సమస్యలు అన్ని మూసుకొని ఉండాలనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏదైతే అనేకమైన సమస్యలను ఈ రోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కావచ్చు, అధికమైన ఫీజులు వసూలు చేస్తున్నారు, ఆ ఎగ్జామ్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు. ఏదైతే సమస్యలను తెలియజేయాలనుకుంటున్నామో ఆ సమస్యలను తెలియజేసే క్రమంలో మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేసి మమ్మల్ని తొక్కేస్తున్నారు. మమ్మల్ని ఏదైతే సర్క్యులర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏది మీరు మమ్మల్ని అడగొద్దు, ఏమైనా అడిగితే మేము కేసులు బుక్ చేస్తాం, మేము క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం అనేసి ఈ సర్క్యులర్ తీసుకొచ్చారు. ఈ సర్క్యులర్ అగైనిస్ట్ గా మేము ధర్నా నిర్వహిస్తున్నాం. దాంతో పాటు ఏదైతే రానున్న బడ్జెట్ లో విద్యార్థులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం, విద్యార్థులు తెచ్చుకున్న ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే 15% బడ్జెట్ కేటాయించాలి విద్యారంగానికి. లేకపోతే విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజెంట్ చూస్తున్నాం కదా, ప్రజెంట్ విద్యార్థులందరూ కలిసి ఇక్కడంతా అయితే నిరసనగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా అయితే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో 15% కూడా వీళ్ళకు విద్యాశాఖకు సంబంధించి విద్యార్థులకు కేటాయించాలని చెప్పేసి చూస్తున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలపైన కూడా చూసుకోవచ్చు. మనం ఏదైతే సికింద్రాబాద్ సంబంధించి పీజీ కాలేజెస్ నూతన హాస్టల్ సంబంధించి విద్యాభవన్ నిర్మాణం కానీ సో ఇవన్నిటికీ సో దీనికి సంబంధించి ఏదైతే మొత్తానికి చూస్తున్న ముఖ్యంగా మీ నిరసన ప్రకటించిన కారణం ఏంటంటే ఏదైతే 15% విద్యార్థి రంగానికి కేటాయించాలనేది ఒకటి, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నటువంటి విడుదల చేయాలనేది ఒకటి, మొట్టమొదట వెంటనే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి వీసీ పంపించినటువంటి లెటర్ ని వెనకకి తీసుకోబోతే ఉస్మానియా యూనివర్సిటీ రోజు బంద్ ప్రకటిస్తే అక్రమంగా ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతోటి విద్యార్థుల నాయకులందరినీ అరెస్ట్ చేసింది. అది తప్పు. ఈ రోజు కాకపోయినప్పటికీ రేపు ఎల్లుండి ఏ రోజైనా సరే బంద్ చేసి ఆ ఏదైతే రిప్రజెంటేషన్ అది ఏదైతే సర్క్యులర్ పాస్ చేసిందో ఆ వీసీ వెంటనే సర్క్యులర్ వెనక్కి తీసుకుపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఊరుకోదు. పీజీ కాలేజీలో హాస్టల్ సమస్యలు కానీ, గ్రౌండ్ సమస్యలు కానీ, వివిధ రంగాల విద్యార్థి సమస్యలను వెంటనే ప్రశ్నించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొత్తానికి ఇక్కడ విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే వాళ్ళకు ఏదైతే నిరసన ప్రకటిస్తున్నారో దానికి సంబంధించి విద్యార్థులంతా చేస్తున్న పరిస్థితి. మా చెప్పండి, మీ పేరేంటి, ముఖ్యంగా ఏం చెప్తారు మీరు? మాకు ఎగ్జామ్ ఫీజెస్ చాలా ఎక్కువ పెట్టడం అవి తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇంకా మాకు హాస్టల్స్ కూడా దూరం నుంచి వస్తున్నాం కదా సార్, సో మాకు హాస్టల్స్ కూడా కావాలనేసి చిన్న రిక్వెస్ట్ అంతే. ఇంకా ఎందుకు ముఖ్యంగా మీరు ఈ నిరసనకు ఎందుకు ప్రకటిస్తున్నారు? ఆ సార్ మాకు ఆపోజిట్ గా ఇట్లా చెయ్యొద్దు ధర్నాలు అవి ఇవి అనేసి అంటారు కదా, కానీ మా కోసం మేము అడగకపోతే ఇంకా ఎవరు అడగలేదు కదా సార్. ముఖ్యంగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు హాస్టల్స్ కావాలి, ఎగ్జామ్ ఫీజు తగ్గించాలి, ఇంకా మేము స్టడీ చదవడానికి వస్తున్నాం కాబట్టి మా స్టడీకి కావాల్సిన సదుపాయాలన్నీ అందించాలని అడుగుతున్నాం. మేము మా సమస్యలని రాష్ట్రానికి ప్రజలకి తెలియజెప్పడానికి మేము రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నామండి. కాకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వీసీ గారు ఏమంటున్నారు, మీరు అసలు ధర్నాలు రాష్ట్రాలు చేయొద్దు అని జీవో ఒకటి తీసుకొచ్చినారు. ఎందుకు సార్, ఎందుకు? మేము మిమ్మల్ని అడుగుతున్నామన్నా, మీరు చెయ్యలేకపోతున్నారనే కదా మీరు ఇదంతా చెప్తున్నారు. మీరు చెయ్యొద్దు అని. మేము చెయ్యలేము, మాకు సత్తా లేదు, మేము చెయ్యము, మా దగ్గర నిధులు లేవు అని అంటే వేరే వాటికి వస్తే ఫ్రీ బస్ ఎవరు అడిగారు సార్? మిమ్మల్ని ఫ్రీ బస్ ఎవరు అడిగాడు? 30 రూపాయలు పెట్టుకొని బయటకు వెళ్ళలేమా? మేము ఇంత వేలు కట్టుకొని చదువుకోవాలా? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు స్టూడెంట్స్ ని పట్టించుకోండి అండి, మా స్టూడెంట్స్ ని పట్టించుకోండి. మాకు న్యాయం కావాలి. ఫ్రీ బయట మంచి దేశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వేలు గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా వేలు ఫీ కట్టాల్సి వస్తుంది. మాకు ప్లేస్మెంట్స్ కూడా లేవు. కనీసం కాలేజ్ లో ప్లేస్మెంట్స్ లేవు. పేరు ఉస్మానియా యూనివర్సిటీ టాప్ కాలేజ్ అని చెప్తారు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది, ప్లేస్మెంట్స్ లేవు. ఎంత చదువుకున్నా అని 3 లక్షలకు ఎక్కువ రావట్లేదు మాకు. చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఏబీపీ నాయకులకు సంబంధించి అరెస్ట్ అయ్యారు పరిస్థితి. సో ప్రజెంట్ ఇప్పుడు చూడొచ్చు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పటి వరకు 8,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నాయి. స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. మనం చూసుకున్నట్లయితే వీసీ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు రాష్ట్రాలు లేదని జీవో తెచ్చిండు. తక్షణమే దాన్ని వెనుకకు తీసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ లో 15% విద్యారంగాన్ని ప్రవేశపెట్టాలి.
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎన్నో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులోనే దాన్ని రెగ్యులర్ చేయాలి. ఈ చేతగాని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా 30 సార్లు ఢిల్లీ పోయిన అన్నారు. ఏం చేస్తున్నారు ఢిల్లీ పోయి 30 సార్లు కాబట్టి 300 సార్లు అన్నారు. విద్యార్థులకు చేయమాలిస్తున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. మనం చూసుకున్నట్లయితే ఉచిత బస్సు విద్యార్థులకు శాపంగా మారింది తప్ప ఏం మంచిగా లేదు. ఇలాంటి పనికిరాని హామీలు ఇచ్చి విద్యార్థులను మోసం చేసి ఈ రోజు గద్దెనెక్కిరు. ఇప్పుడైనా సిగ్గుసనం తెచ్చుకొని ఈ ప్రభుత్వం స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. మనం చూసుకున్నట్లయితే 8,000 కోట్ల స్కాలర్షిప్లు తక్షణమే రిలీజ్ చేయాలి. సో ప్రజెంట్ ఏబీవీకి సంబంధించి చూసుకుంటే అయితే నిరసన ప్రకటిస్తున్న వారిపై పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళ ఏబీవీ అంటే ఇక్కడ విద్యార్థులకు ఉన్న సంబంధించిన సమస్యలకు సంబంధించి అయితే వాళ్ళు నిరసన ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే తెలంగాణ బడ్జెట్లో కూడా కేటాయిస్తున్నారో ఇప్పుడు ఆ బడ్జెట్ సంబంధించి చూసుకుంటే కూడా వీళ్ళకు 15% అంటే 15% విద్యాశాఖకు సంబంధించి చూసుకోవాలి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే వీసీ ఇచ్చిన నిన్న వీసీ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ధర్నాలకు ఎవరు పాల్పడకూడదు. చెప్పండి మీ పేరేంటమ్మా? నా పేరు జోష్న, నేను యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉమెన్స్ ఇన్ఛార్జిని. చెప్పండి ముఖ్యంగా మీరు నిరసన చేయడానికి కారణం వచ్చేసి వీసీ గారు జీవో పంపించారు. ఆ జీవోని వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే ఏబీవీపీ ఎక్కడి దాకానన్నా వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఎక్కడి దాకానన్నా వస్తామని కూడా చెప్తున్నాం. ముఖ్యంగా మీకున్న సమస్యలు ఏమిటి? మాకు ముఖ్యంగా కావాల్సింది హాస్టల్ అండి. బయట మేము ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్నాము. గవర్నమెంట్ హాస్టల్లో వచ్చి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చి ఏం లాభం మాకు? ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చి ఏం లాభం మాకు? ఇంకా అక్కడ అంత కష్టపడుతున్నారు వాళ్ళు, భయపడుతూ మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఫ్రీ హాస్టల్ ఉంటుందని, ఫ్రీ కాలేజ్ అని పంపిస్తే ఫీజులు కట్టించుకుంటారు, అడ్మిషన్ ఫీజులు అని ఎక్కువ ఫీజులు తీసుకుంటారు. ఇంకా మమ్మల్ని ఇక్కడ పంపించేం లాభం? ప్రైవేట్ కాలేజెస్లో పంపిస్తున్నాయి కదా ఇన్ని ఫీజులు ఉంటాయంటే. ఓకే, మొత్తానికి చూసారు కదా ప్రజెంట్ ఏదైతే సంబంధించి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఇక్కడ ఏబీపీ నిరసనకు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళకున్న హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, సో అలాగే ఏదైతే ఫీజు బకాయిలకు సంబంధించి కానీ ఇవన్నీ విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే బడ్జెట్ రానున్న కేంద్ర బడ్జెట్ ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుందో దానికి సంబంధించి విద్యాశాఖకు సంబంధించి చూసుకుంటే స్టూడెంట్స్కి 15% వరకు కేటాయించాలని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, సికింద్రాబాద్ నుంచి PG OU.